హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు నేను రవ్వ లడ్డు చేయబోతున్నా నా స్టైల్లో. రండి ఫ్రెండ్స్ చేద్దాం. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ముందైతే ఎండు కొబ్బరి కుడకలు తీసుకొని సన్నగా తురిమేద్దాం. మంచిగా సన్నగా దాని మీద తురుముకోవాలి. ఇలా చూడండి, ఇలా సన్నగా రావాలి. చూడండి ఫ్రెండ్, ఇట్లా సన్నగా రావాలి. లడ్డులో కలవాలి కదా, లడ్డు కాబట్టి ఇట్లా సన్నగా రావాలి. ఇదైతే బాదం ఫ్రెండ్స్, లడ్డు కోసం, రవ్వ లడ్డు కోసం. ఇవైతే జీడిపప్పులు. వీటిని సన్నగా తరుక్కుందాం. లడ్డులో కొంచెం సన్న అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకుందాం సన్నగా. ఇలా సన్నగా చేసుకొని లడ్డులో కలుపుకోవడానికి. మొత్తం ఇలానే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. రవ్వ లడ్డు కోసం అయితే ఇలా తురుముకొని పెట్టుకోవాలి. ఇలా సన్నగా తురుముకోవాలి. తర్వాత ఇవి చూడండి, ఇది ఏమంటారు, జీడిపప్పు, బాదం ఇలా సన్నగా తరుక్కొని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? కొన్ని పాలు అయితే హీట్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొన్ని పాలు అయితే పోసుకొని హీట్ చేసుకుందాం లడ్డు కలుపుకోవడానికి కోసం. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ అయితే తీసుకుందాం. తీసుకొని ఈ షుగర్ని మాత్రం మిక్సీ పడదాం మెత్తగా. మిక్సీ పట్టాలి. ఇదే షుగర్లో ఫ్రెండ్స్ ఈ 6 యాలకులు వేసుకుందాం. యాలకులు వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ పట్టేద్దాం మెత్తగా. షుగర్ అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మెత్తగా ఇలా పట్టేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని జీడిపప్పు బాదం అయితే నెయ్యిలో వేయించుకుందాం, ఫ్రై చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకుందాం దానికోసమని. రెడ్డిష్గా వచ్చేటట్టు కొంచెం మంచిగా వేపుకుందాం, ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. నెయ్యి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. అంత మంచి స్మెల్ వస్తుంది. ఫ్రై అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్, తీసేద్దాం. మళ్ళీ మాడిపోతే స్మెల్ వస్తాయి, మాడిన స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే రవ్వ వేయించుకుందాం ఫ్రెండ్స్. కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని ఇప్పుడు షుగర్ ఎంత తీసుకున్నామో సేమ్ రవ్వ కూడా అంతే తీసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం హీట్ అవ్వాలి ఇది. ఇప్పుడైతే రవ్వ వేసేసుకొని వేయించుకుందాం నెయ్యిలో. సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. రవ్వ మళ్ళీ ఎక్కువ ఫ్రై అయినా కూడా రవ్వ లడ్డు వేరే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి. ఎంత మంచి స్మెల్ వస్తుందో ఫ్రెండ్స్ నెయ్యిలో రవ్వ వేగుతుంటే. ఆడనీయకుండా మంచిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్.
ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇక ఇలా బ్రౌన్ కలర్లో రావాలి ఫ్రెండ్స్. కొంచెం ఓపిక చేసుకొని వేయించుకోవాలి. ఇక్కడే పక్కనే ఉండాలి స్టవ్ పక్కన, లేకపోతే ఇది మాడిపోతే మళ్ళీ రవ్వ లడ్డు వేరే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. దాని టేస్ట్ మారిపోతుంది. ఓకేనా, గ్యాస్ ఆపేసుకుందాం. దీంట్లో అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్ మొత్తం. ఇప్పుడైతే ఇది వేపుకుందాం. ఇది కొబ్బరి అండి, ఇందాక తురిమాం చూడండి ఆ కొబ్బరి. ఇప్పుడు రవ్వది ఈ గ్లాస్తో తీసుకున్నాం, సేమ్ షుగర్ కూడా ఇదే గ్లాస్తో తీసుకున్నాగా. ఇప్పుడు అదే గ్లాస్తో ఒకటి మాత్రం కొబ్బరి తీసుకుందాం. తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఉన్నది కూడా కొంచెం వేసేసుకుందాం. పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరిని. మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ నాకు పచ్చి కొబ్బరి లేదు కాబట్టి ఎండు కొబ్బరి తీసుకున్నా. ఇది కూడా సిమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్లో వచ్చేలాగా పక్కనే ఉండి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం వేగిపోయినా కూడా రవ్వ లడ్డు టేస్ట్ మారిపోతుంది. అందుకే కొంచెం ఇది గ్యాస్ దగ్గరే ఉండి చేసుకోవాల్సిన పనులు ఇవి. ఇలా బ్రౌన్ కలర్లో వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ బ్రౌన్ కలర్లో రాకూడదు, ఆడిపోయిన స్మెల్ వస్తుంది. అందుకే కొంచెం ఇంకా చాలు ఫ్రెండ్స్. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. కొబ్బరి వేగుతుంటే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, ఎంత బాగుందో ఆ స్మెల్. ఈ రవ్వ వేపుకున్న రవ్వలోనే ఇది కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ కొబ్బరి కూడా వేసేసుకున్నాం. ఇదైతే మొత్తం ఇలా కలిపేసుకుందాం. కాలుతుంది కాబట్టి చేయితో కాకుండా స్పూన్తో ఇలా కలిపేసుకుందాం ఫ్రెండ్స్, లేకపోతే కాలిపోతుంది. ఇప్పుడు వేపుకున్న రవ్వ కూడా కొబ్బరి కలిపాం కదా ఫ్రెండ్స్, ఇది మంచి కలుపుకోవాలి. కొంచెం చల్లారినాకనే చేసుకోవాలి, లేకపోతే చేతులు కాలిపోతాయి. ఇలా కలిపేసుకొని ఇందులో మనం మిక్సీ పట్టుకున్న షుగర్ని కూడా ఇందులోనే యాలకులు వేసాం కదా ఫ్రెండ్స్. ఇంకా ఇది చిన్నగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం వేసుకోవాలి. ఇది మొత్తం వేసుకొని మంచిగా ఇందులో కలుపుకోవాలి. ఇలా మొత్తం మంచిగా మూడు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఫ్రెండ్. కలుపుకున్నాక ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి ఫ్రై చేసుకున్నాయి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసుకొని ఇవి కూడా మంచిగా కలిపేసుకుందాం. ఇలా అయితే మా అమ్మమ్మ చేస్తుంది ఫ్రెండ్స్. నా చిన్నప్పుడు బాగా గుర్తుంది, నా కోసం దాచి పెట్టి ఇచ్చేది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి కలిపాం కదా, అన్నీ ఇట్లా మిక్స్ చేసుకొని ఇంకా ఇలా పెట్టేసుకొని ఫ్రెండ్. ఇంకా ఇప్పుడు మనం కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి కొంచెం కొంచెం కలుపుకుంటూ కొంచెం పోసుకుంటూ కలపాలి ఫ్రెండ్. ఒకేసారి పోసామనుకోండి అర్థం అవ్వదు మనకి ఎంత పడుతుందన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కొంచెం పోసుకుంటూ కలుపుకుంటే మనకి ఎంత పడుతుందో అర్థమవుతుంది. ఒకేసారి పెడితే మాత్రం ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా. మనకు ఇది లడ్డు అవుతుందా లేదో మనకు అర్థమైపోతూ ఉంటుంది. కలిపేటప్పుడే చూసుకొని పాలు పోసుకుంటూ కలుపుకోవాలి, మంచి కలుపుకోవాలి. ఒకవేళ మనకి కొంచెం పడతాయి పాలు అంటే కొంచెం పోసుకోవచ్చు ఫ్రెండ్. కొంచెం ఎక్కువే కాచి చల్లార్చుకోండి, ఎందుకంటే మళ్ళీ అప్పటికప్పుడు మిగిలినవి కొంచెం టీ పెట్టుకోవచ్చు. ఒకవేళ వేస్ట్ ఎందుకు చేయాలి ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకొని మంచిగా ఉండవుతుందో లేదో చూసుకోవాలి మధ్యలో. చూడండి ఫ్రెండ్స్, ఇక ఉండ కడుతుందో లేదో చూసుకుంటూ ఇక చూడండి ఫ్రెండ్స్.
ఇలా ఫ్రెండ్స్ కనిపిస్తుందా? ఇది రవ్వ లడ్డు ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఎక్కువ రోజులు ఉండదు బట్ కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తినడానికైతే. 2 డేస్లో 1 డేలో తినేయాలి. మా ఇంట్లో అయితే ఖతం చేస్తారు. స్వీట్ అంటే చాలా ఇష్టం మా పిల్లలకి. ఇది ఫ్రెండ్స్ ఇలా ఇంకా అన్ని ఉండలు చేసుకొని పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. మా ఆయనకైతే చాలా ఇష్టం నేను చేసిన రవ్వ లడ్లు అంటే, చాలా ఇష్టపడతారు. ఇది నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా ఫ్రెండ్స్. ఇలా ఉండలు కట్టుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా గుండ్రంగా. రెండో చేయి పెట్టే అవసరం కూడా లేదు. చాలామంది 2 చేతులతో చేస్తారు. నాకైతే అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది అలా. లడ్డూలు అయితే చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. చివరిగా కొంచెం మిగిలింది. ఇది నా పాపకో బాబుకో ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి ఫ్రెండ్స్ నా రవ్వ లడ్లు. ఎన్ని వచ్చాయి? 3, 3, 6, 9, 10, 11, 12, మొత్తం 15 లడ్డూలు వచ్చాయి ఫ్రెండ్స్. పావు కిలో రవ్వకి. ఇవి మా అమ్మమ్మ స్టైల్ రవ్వ లడ్లు అండి. ఇవి ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, చూద్దాము ఫస్ట్ లడ్డు ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నెయ్యి మంచిగా తెలుస్తుంది ఈ లడ్డులో. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా మీరు చేసుకోండి. నా రవ్వ లడ్లు అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.